సామర్థ్యం నాకు లేదు. కాబట్టి నేను మీకు బుక్కులు తెచ్చాను, 700 పుస్తకాలు మీకోసం తెచ్చాను. ఇది కంపాస్, అమ్మాయిలకి అబ్బాయిలు ఎదుర్కొనే సమస్యలు, ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ తెలుగు పుస్తకాలు తెచ్చాను తల్లి. పిల్లలు చక్కగా తీసుకోండి. ఐ రిక్వెస్ట్ అవర్ హోస్ట్ అండ్ ఆర్గనైజర్ టీమ్, లతా గారు అండ్ టీమ్, కైండ్లీ మేక్ నోట్ ఆఫ్ దిస్. ఆ ఎంట్రీలో ఉన్నాయి. ఈ పుస్తకం గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి 35,000 గవర్నమెంట్ స్కూల్స్ లైబ్రరీకి 50 lakhsతో పంపించాం. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి, అంటే ఒక స్కూల్కి ఒకటే, కానీ ఇక్కడ మీరు ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం ఇచ్చి పంపించేస్తున్నారు ప్రసాదం. ఓకేనా? ఇది ఐఐటి రామయ్య, బ్రహ్మానందం, వాడ్రేవ్ చినవీరపుత్రుడు IAS ఇలాంటి వాళ్ళు రివ్యూ చేశారు ఈ పుస్తకాన్ని. ఇది ఒక్కొక్కటి 300 రూపాయలు, అంటే 700 పుస్తకాలు 300 రూపాయలు, 21,000 రూపీస్ దీనికోసం నేను ఖర్చు పెట్టాను. ఇవన్నీ కూడా ఉచితంగా పుస్తక ప్రసాదం లాగా ఇస్తున్నాను, తీసుకొని చక్కగా చదవండి. కూడా దీన్ని అనువాదించాలి అని వాళ్ళే సహాయం కోరి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అది 2 భాషల్లో విన్న తర్వాత తెలుగు ఇంగ్లీష్ మాత్రమేనా, హిందీ వాళ్ళం మేము కూడా ఉన్నాం, అంత మీనింగ్ఫుల్ బుక్ మాకు కూడా ఉంటే బాగుందని తిరిగి దాన్ని హిందీలో కూడా అనువాదించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటి అంటే యూత్ కన్వెన్షన్ ఉద్దేశం ఏంటి? యూత్ కన్వెన్షన్ మిమ్మల్ని అందరికీ పిలిపించేసి ఇలాంటి స్పీచ్లు ఇచ్చేసి ఇలాంటి కొంతమందిని తీసుకొచ్చేసి మీకు ఇన్పుట్స్ ఇచ్చే ఉద్దేశం ఏంటి? చేంజ్. ఎనీథింగ్ ఎల్స్? చదువుల్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం, స్కూల్కి వెళ్తాం కదా, చిన్నప్పుడు LKG నుంచి తీసుకుంటే PG దాకా, తర్వాత ఏదైతే మనం స్థాయిని బట్టి మనం చదువుకుంటాం. ఎక్కడైనా చదువు చెప్పే దాంట్లో మనం ఎలా బతకాలో ఎవరైనా నేర్పిస్తున్నారో మనకు? ఎంతసేపు ఇంగ్లీష్ చదువు, తెలుగు చదువు, సోషల్ చదువు, సైన్స్ చదువు, ఇవన్నీ చేస్తే నీకు జాబ్ బాగా వస్తుంది, లేదా ఇదవుతుంది అదవుతుంది చెప్తారు, కానీ ఎలా బతకాలి అని చెప్పే మన కోర్సు ఏది లేదు. డూ యూ అగ్రీ విత్ మీ? ఎక్కడైనా ఉందా పర్పస్ ఆఫ్ దిస్ యూత్ కన్వెన్షన్? ఎక్కడైతే జీవిత పాఠాలు, జీవితంలో మనిషి ఎదగడానికి ఏదైతే అవసరం ఉంటుందో, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 5 సూత్రాలు చెప్పారు. ఆ 5 సూత్రాలు పాటించిన వాళ్ళు, ఐ కెన్ టెల్ యూ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, అంటే